చేసిన తప్పుని క్షమించి మళ్ళీ పనిలో పెట్టుకోండి అని మా అత్తయ్యగారు కాళ్ళు పట్టుకోండి. క్షమించి మళ్ళీ పనిలో పెట్టుకుంటారు. ఏందమ్మే చూస్తా ఉండవు? కాళ్ళ మీద పడితే ఈ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారంట. పద వెళ్ళి పడదాము. పదమ్మే. అమ్మగారు, అమ్మా, అమ్మగారు, మా తప్పుల్ని క్షమించండి అమ్మా. ఇక నుంచి మీ కాళ్ళ దగ్గరే బుద్ధిగా పడుంటామమ్మా. క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి అమ్మా. ఏ కాంచన, కాళ్ళొద్దులు. లేదమ్మగారు, నేను వదలను. మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని పనిలోకి పెట్టుకుంటేనే గాని మీ కాళ్ళని ఈడ్చిపెట్టను. క్షమించండి అమ్మా, క్షమించండి. అమ్మగారు, క్షమించండి అమ్మగారు. అత్తయ్య గారు ప్రాధేయపడుతున్నారు కదా, ఈసారికి క్షమించేయండి. మళ్ళీ అలా ఏ తప్పు జరగనివా అంటున్నారు కదా. క్షమించండి అక్క, ఇంటి పెద్ద కోడలు మాటిచ్చింది. కాదని చెప్పడం మర్యాద కాదు. నీ ఇష్టం ఆనంద. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంలో ఎవరు నిన్ను ఎందుకు అని అడగరు. నువ్వు ఏం చెప్తే అది. సరే, అమ్మి, మనం ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చేసి ఉండారు. చూడండి, అత్తయ్య గారు క్షమించేశారు. ఇక నుంచి ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఒళ్ళొంచి మీరే పని చేయాల్సి ఉంటుంది. మీరు పెద్దింట్లో పని మనుషులు అయినా మీ స్థాయిని మించి ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు. అర్థమైందా? అట్టగేనమ్మా, అర్థమై ఉండాది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేస్తాం. సరే, జాగ్రత్త. అలాగేనమ్మా.